వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. నా ఆరోగ్యం నా హక్కు ఈ శీర్షికలో ఈరోజు పీసీఓడి పీసీఓఎస్ సమస్యల గురించి తెలుసుకుందాం. 1930వ సంవత్సరంలో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. అంచెలంచెలుగా పెరుగుతూ 90 సంవత్సరం నాటికి ఇది వెలుగులోకి వచ్చి ప్రతి 10 మంది మహిళల్లో 2కు శాశ్వతంగా ఉండేటట్టుగా నిలిచిపోయింది. దీని బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి మాత్రలు అక్కర్లేదు, మెడిసిన్స్ అక్కర్లేకుండానే మనం యొక్క జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకుని దానికి అనుగుణంగా కనుక చేసినట్లయితే ఈ బారిన పడకుండా బయటపడవచ్చు. ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యల వల్ల ఊబకాయత్వం, ఒబిసిటీ, క్యాన్సర్ కూడా కారణమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీని బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల మీద మన స్టూడియోకి ఈరోజు డాక్టర్ ఊహా గారు వచ్చారు. ఆవిడ మాటల్లో ఈ పీసీఓడి పీసీఓఎస్ అంటే ఏంటి, దాని బారిన పడకుండా ఉండడానికి ఎటువంటి దినచర్యలను చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. నాకు తెలుసు, నా కుటుంబం నా మీద ఆధారపడి ఉందని. నాకు తెలుసు, నా ఆరోగ్యం నా కుటుంబానికి శ్రీరామరక్ష అని. నాకు తెలుసు, నా ఆరోగ్యం మీ ఆర్థిక ఎదుగుదలకి కారణమని. నాకు తెలుసు, నా పీసీఓడి పీసీఓఎస్ సమస్య నన్ను అనారోగ్యపాలు చేస్తుందని. నాకు తెలుసు, ఈ సమస్యకి పరిష్కారం నా చేతుల్లోనే ఉందని. మన కోసం మన ప్రైమ్ 9 హెల్త్ నిర్వహిస్తున్న పీసీఓడి పీసీఓఎస్ సమస్యకి అవగాహన సదస్సులు మీ గేటెడ్ కమ్యూనిటీస్, కాలేజెస్, స్కూల్స్లలో నిర్వహించడానికి సంప్రదించవలసిన నంబర్ 9492492080. మెయిల్ ఐడి health@prime9news.com. నువ్వెందుకు ఇదివరకులా లేవు? చిన్న విషయాన్ని కూడా కోపం వస్తుంది. నీ చిరునవ్వే అలిసిపోయిన నా మనసుకు మాత్రా అని నీకు తెలుసు కదా, మరి ఎందుకిలా? నాకర్థమయ్యింది. నీ అధిక బరువు, నీ చిరాకు మరియు తొందరగా అలిసిపోవడానికి కారణం పీసీఓడి పీసీఓఎస్ అని. మన మధ్య దూరాన్ని పెంచి ఈ మహమ్మారి మీద మనసు పెడదామా? దీనిని పూర్తిగా దూరం చేసి ఆనందంగా మన జీవితాన్ని గడుపుదాం. మందులతో కాదు, మనలో మార్పుతో. నీ ఆరోగ్యం నా బాధ్యత. మీ ప్రైమ్ 9 హెల్త్ చర్చా వేదికలో డాక్టర్ ఊహా, డాక్టర్ కిషోర్ కుమార్తో. నమస్కారం అండి ఊహా గారు. నమస్తే అండి. యాక్చువల్గా ఉమెన్ ఇస్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఫ్యామిలీ. ఆవిడికి గనక ఉన్నటువంటి ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఆవిడ బాధ్యతలను సక్రమంగా గనక నిర్వర్తించకపోతే దాని మీద కుటుంబం మీద అనేటువంటిది ప్రభావం పడుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈవెన్ అమ్మకి గనక ఆరోగ్యం బాగోలేదు అని అంటే ఆ యొక్క ఇంటి వాతావరణం వేరుగా ఉంటుంది. అట్లాంటిది ఇటువంటి భయంకరమైనటువంటి సమస్య గనక ఇంట్లో ఉంటే డాక్టర్స్ కానీ ఈ సైంటిఫిక్ పీపుల్ కూడా చెప్పేదండి క్యాన్సర్ కూడా వస్తుంది అనే దాని మీద చెప్తున్నారు. దీని బారిన పడకుండా ఉండాలి అని అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, ఈ యొక్క నెలసరి రాకపోవడానికి అసలు కారణాలేంటి, ఒకవేళ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మీ ద్వారా. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు. అంటే ఇప్పుడు లేడీస్కి ఓవరీస్ ఉంటాయి, యూట్రస్ ఉంటుంది. ఓవరీస్, యూట్రస్ మనకి రిప్రొడక్టివ్ హెల్త్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉమెన్కి రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఓవరీస్లో ఏంటంటే నార్మల్గా మన సైకిల్ లెస్ దాన్ 21 డేస్ నుంచి మోర్ దాన్ 21 డేస్ నుంచి మోర్ దాన్ 35 డేస్ లోపల రెగ్యులర్గా సైకిల్ రావాలి. రెగ్యులర్గా సైకిల్ రావట్లేదు, మోర్ దాన్ 35 డేస్ దాటిపోయింది అయినా సైకిల్ రావట్లేదు అని అంటే అక్కడ ఒకటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. పీసీఓడి అంటే మెయిన్గా ఓవరీస్లో పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. పాలీ అంటే మల్టిపుల్, సిస్టిక్ అంటే సిస్ట్స్ ఉంటాయి అని. ఓవరీస్లో సిస్ట్స్ ఉంటాయి అని సిండ్రోమ్ దాన్ని అంటారు. దీన్ని ఏం చేస్తే ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లో మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇవన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. దానివల్ల లేడీస్ స్ట్రెస్కి గురవ్వడము, ఇంట్లో ఇబ్బందులు అవ్వడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము,
ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే సహజంగా ఈ సమస్యని ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ కూడా, ఈవెన్ స్టూడెంట్స్, అంటే ఈ కార్యక్రమం మొదలయ్యేసరికి 13 ఇయర్స్, మోస్ట్లీ 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది పెద్ద సమస్యగా చూడట్లేదు. అంటే ఈ సమస్య వాళ్ళ కెరియర్కి, వాళ్ళ చదువుకి లింక్ ఉంది. లేకపోతే ఏంటంటే ఈ స్ట్రెస్గా ఫీల్ అయితే కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. వాళ్ళు సపోజ్ ఒబిసిటీ, ఈ ప్రాబ్లం వల్ల ఒబిసిటీ వస్తే కూడా వాళ్ళు చేయాలనుకున్న పనులను సక్రమంగా చేయలేరు. కాకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్ దీన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అంటే మేజర్ ప్రాబ్లం అయ్యే వరకు కూడా సహజంగా తీసుకుంటారు. అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? మెయిన్గా ఈ ప్రాబ్లం రావడానికి కారణం లైఫ్ స్టైల్ అండి. ఓకే. ఇప్పుడు ఉన్న జనరేషన్లో పిల్లలందరూ బయట ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ వీటికే బాగా అలవాటు పడ్డారు. సో దానివల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేంజెస్ వల్లనే ఇది మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ మదర్స్ కూడా ఇంట్లో పిల్లల్ని 13 ఇయర్స్ తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. లేడీకి మెన్సెస్ వచ్చాయా లేదా, మెన్సెస్ రాకపోతే ఎన్ని రోజులైంది మెన్సెస్ రాకపోతే, లేదా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బేబీకి, అన్నీ చూసుకోవాలన్నమాట. మదర్ కరెక్ట్గా చూసుకుంటే, ఫాలో అప్ చేసుకుంటే ఫ్యూచర్లో దీన్ని మనం స్టాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇదివరకు ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 3 days 5 days బయట ఉండటం ఆడపిల్లలు ఇలా ఉండేది కాబట్టి అమ్మకు తెలిసేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రెగ్యులర్ ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ స్టైల్ విధానంలో అమ్మకు తెలియట్లేదు అసలు. అంటే అడిగితే కానీ చెప్పట్లేదా, లేకపోతే అమ్మ అడగట్లేదా తెలియట్లేదు. బట్ ఇదైతే కనుక అమ్మ బాధ్యతే అంటారు మీరు. అవును. ఎందుకంటే 13 ఇయర్స్ గర్ల్కి ఏం తెలుస్తుంది రిప్రొడక్టివ్ హెల్త్ గురించి? తెలీదు. యాజ్ ఏ మదర్ తను ఆల్రెడీ అన్ని ఫేస్ చేసి వచ్చుంటారు కాబట్టి తనే అన్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళ బేబీది తనే చూసుకోవాల్సి వస్తుంది మొత్తం. తనకి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయా లేదా, వస్తే ఎన్ని రోజులు వస్తున్నాయి, స్ట్రెస్ వస్తుందా, బయట ఫుడ్ ఎంత తింటుంది, లేకపోతే పీరియడ్స్ వస్తే కూడా ఎన్ని డేస్ అవుతుంది, ఎన్ని డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి PCOS అంటే ఏంటి? PCOS అంటే సిండ్రోమ్ అండి. ఓకే. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దట్స్ ఎ డిసీజ్. అది డిసీజ్ సిండ్రోమ్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నదాన్ని సిండ్రోమ్ అంటారు. అది ఇంకా ఇన్ఫర్టిలిటీకి ఫస్ట్ నుంచి అన్ని చెక్ చేసుకోకుండా ఇంకా లేట్ అయిపోయింది, ఇంకా చాలా రోజులు అయిపోయింది, ఇంకా దానికి క్యూర్ లేదు, దాంతో ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు దాన్ని డిజీజ్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే PCOS will convert into PCOD. Yes. Right? అంటే PCOSలో PCODలో ఒక దాంట్లో ఏంటంటే మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి ఛాన్సెస్, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కసారి అది చేంజ్ అయినాక, ఓడీకి చేంజ్ అయినాక అది ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది లో అయిపోతాయి. అంటే ఇప్పుడు ఈ పెళ్లి కానటువంటి పిల్లలకి PCOS స్టేజ్ అనాలి మనం. PCOS అందరికీ అంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ మీద బట్టి అది కొంతమందికి తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది, కొంతమందికి స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. అందరికీ ఒకే టైంకి ఇలా అవుతుందని చెప్పలేము. కొంతమందికి 13 ఇయర్స్కే స్టార్ట్ అయితే వాళ్ళకి ప్రోగ్రెస్ అయ్యే టైం కొంచెం ఎర్లీగా వస్తుంది. ఇప్పుడు 13 ఇయర్స్ అంటే వాళ్ళకి మ్యారేజ్ టైం వచ్చేటప్పటికి 25, 26 వచ్చేటప్పటికి 13కి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే అప్పటికి చాలా ప్రోగ్రెస్ అయిపోతుంది. ఈ లోపే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ, హెల్త్ చెకప్స్ కానీ అన్ని రెగ్యులర్గా చూసుకుంటే ఆ ఇన్ఫర్టిలిటీ అనేవి, నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని మనం స్టాప్ చేసుకోవచ్చు. అంటే ఈ యాక్చువల్గా PCOD, ఈ PCOS ప్రాబ్లమ్స్ని మా ప్రైమ్9 యాక్చువల్గా ఏంటంటే ఇది డిబేట్ సెషన్. అంటే సైంటిఫిక్ రీజన్స్ తెలియాలి, పీపుల్కి తెలియాలి. అంటే సమస్యని ఎస్కలేట్ చేయటం కాదు, లేదా సమస్యని సమస్యలాగా చూపించడం కాదు, శాస్త్రీయంగా నిరూపించటం. ఇదొక చర్చావేదిక లాగా అనమాట. కాబట్టి ఈ PCOD ఉన్నప్పుడు ఎటువంటి వాళ్ళలో వచ్చే మార్పులు అనేటువంటిది మీరు చెప్పారు చాలా బాగా. బట్ లోపల సైంటిఫికల్గా ఏం జరుగుతుంది? సైంటిఫికల్గా అంటే ఇప్పుడు మనకి నార్మల్గా లేడీస్కి ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ అనేవి నార్మల్గా హార్మోన్స్ ఉంటాయి. జెంట్స్కి టెస్టోస్టిరాన్ ఉంటుంది. లేడీస్లో కూడా టెస్టోస్టిరాన్ ఉంటుంది, కానీ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఈ PCOD, PCOSలో ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి చాలా హై అయిపోతాయి. ఈస్ట్రోజన్ అనేది హై అయిపోతుంది, ప్రొజెస్టరాన్ తగ్గిపోతుంది, టెస్టోస్టిరాన్ పెరిగిపోతుంది. ఈస్ట్రోజన్ హై అవ్వడం వల్ల మనకి ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్లనే మెయిన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఐదర్
ఫుల్గా పీరియడ్స్ రావచ్చు, సివియర్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేకపోతే 3-4 months 5 months అసలు రావు. నార్మల్గా అయితే పీసీఓడిలో <9 cycles per yearలో వచ్చాయి అంటే దాన్ని పీసీఓడిగా మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే మీరు చెప్పిన ఇంత సైంటిఫిక్ రీజన్ని నేను ఒక వర్డ్లో చెప్తాను, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనొచ్చా? ఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అని అంటే స్ట్రెస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ టెస్టోస్టిరోన్ ఏదైతే పెరుగుతుందో, ఇప్పుడు ఆండ్రోజన్స్ అంటారు వాటిని, దానివల్ల లేడీస్కి ఏంటంటే తల మీద హెయిర్ పోతుంది, అండ్ ఆ టెస్టోస్టిరోన్ బాడీ మీద యాక్ట్ చేసి లేడీస్కి బాడీ హెయిర్ ఉండదు. కానీ అందులో ఏంటంటే లేడీస్కి బాడీ హెయిర్ ఇట్లా చిన్ మీద రావడము, అప్పర్ లిప్ మీద రావడము, అబ్బాయిలకు వచ్చినట్టు చాలా ఎక్కువగా హెయిర్ రావడము, చేతులకి కాళ్ళకి అన్నిటికీ. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతారు. దీనివల్ల ఇన్సులిన్ సరిగ్గా వాళ్ళ బాడీ మీద పనిచేయకపోయేసరికి వాళ్ళు ఒబేస్ అయిపోవడము, డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో నెక్ కింద బ్లాక్నెస్ రావడము, ఈ చమకల కింద బ్లాక్నెస్ రావడము, దీని అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. అండ్ ఈ టెస్టోస్టిరోన్ వల్ల హెయిర్ అంతా బాడీ మొత్తం రావడాన్ని హిర్సుటిజం అంటారు. కొంతమందిలో బాగా సివియర్గా టెస్టోస్టిరోన్ పెరగడం వల్ల అమ్మాయిల్లో వాయిస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. అంటే ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఈ హెయిర్ లాస్ అవడానికి కారణం ఏంటి అని అంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యలని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే వీళ్ళు చాలా రకాలైనటువంటి షాంపూస్ని, మార్కెట్లో దొరికే షాంపూస్ని కానీ లేకపోతే కొన్ని సప్లిమెంట్స్ని కానీ వీటి మీద డిపెండ్ అవుతారు. మనలోనే సమస్య పెట్టుకుని సో వేరే వాటిని తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు. సో ముందు మనకున్నటువంటి సమస్య ఏదో ఒక్కసారి మనమే ఆలోచించి దాని పరిష్కారం, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది బేసికల్గా, దీనికి ఏం మెడిసిన్స్ లేవు. ఒకవేళ మెడిసిన్స్ తీసుకుందాము అని అనుకుంటే ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకున్నట్టే. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కనుక మనం మెరుగుపరుచుకోగలిగితే మీరు అన్నట్లు సో ఈవెన్ క్యాన్సర్ బారి పడకుండా కూడా ఉండొచ్చు. అంటే నేను ఒక ఆర్టికల్ ప్రకారం చూస్తే ఈవెన్ స్కిన్ ఒరిజినల్ కలర్కి కొంచెం ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ కలర్ అనేటువంటిది తగ్గటం అనేది జరుగుతుందండి. ఎంతవరకు నిజం? హైపర్ పిగ్మెంటేషన్ అంటారండి. అదే ఇందాక చెప్పాను కదా, హైపర్ పిగ్మెంటేషన్ వల్ల అది ఓన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్లస్ మెయిన్గా ఇది పిగ్మెంటేషన్ వచ్చేసరికి ఇన్సులిన్ వల్లనే వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే మెడ కింద నల్లగా అవ్వడము, చమకల కింద నల్లగా అవ్వడము, అందులోకి వాళ్ళు ఒబేస్ ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువగా కనిపించడము, ఇది హెయిర్ లాస్, లేకపోతే ఈ బాడీ మీద హెయిర్, ఈ బాడీ మీద బ్లాక్నెస్, ఇవన్నీ చూసి వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కూడా ఇంకా స్ట్రెస్ఫుల్ అయిపోతారు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఫస్ట్ నుంచే మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే కార్బ్స్ తీసుకునేటప్పుడు కానీ సింపుల్ కార్బ్స్ తీసుకోవడము, జంక్ ఫుడ్ తక్కువ చేయడము, హై ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం కొంతవరకు సరి చేయొచ్చు. సో అంటే ఈ పీసీఓడి పీసీఓఎస్ నిదానంగా మొదలై క్యాన్సర్ వరకు తీసుకెళ్తుంది. మీ డయాబెటిక్ కారణం అవుతుంది, మీ ఒబిసిటీ కారణం అవుతుంది, మీ హెయిర్ ఫాల్కి కారణం అవుతుంది, మీ స్కిన్ డీకలరైజేషన్కి ప్రాబ్లం అవుతుంది. ఇటువంటి చిన్న సమస్యని పెంచి పెద్దది చేసి ఈ అనారోగ్యాలకు పాలవుతున్నారు. ఒక్కసారి మీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని కనుక మీరు రెక్టిఫై చేసుకోగలిగితే ఈ యొక్క బారి నుంచి మనం బయటపడగలిగి ఉంటుంది. ఇప్పుడు ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యల వల్ల అంటే రీసెంట్గా తెలిసిన వాళ్ళ దాంట్లో ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యారేజ్ అయ్యి ఈవెన్ దే ఆర్ గోయింగ్ టు డైవర్స్ వరకు వెళ్ళిపోయారు. ఏంటి అని అంటే పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ నాతో చెప్పిన విషయం, ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లము చెప్పలేదు కాబట్టి మేము అప్లైడ్ డైవర్స్ అని చెప్తున్నారు. ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆవిడకి పీసీఓడి ప్రాబ్లం ఉంది. సో ఎప్పటి నుంచి ఉందంటే ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఉంది. కాబట్టి డాక్టర్స్ ఏమన్నారంటే పిల్లలు పుట్టకపోవడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పారు. సో అటువంటి వాళ్ళు గనక అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ డైవర్స్కి వెళ్ళే స్టేజ్ కంటే కూడా అంటే సహజ సిద్ధంగా దీన్ని ఎట్లా నయం చేసుకోవచ్చు? సహజ సిద్ధంగా అంటే ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే అండి. దీనికి ఇప్పుడు మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పీసీఓడి పీసీఓఎస్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెయిట్ తగ్గండి అని చెప్తారు. బికాస్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది దానివల్లనే. సో వెయిట్ తగ్గాలి, మనం వెయిట్ తగ్గితే అప్పుడు వాళ్ళ బాడీలో మెటబాలిజం చేంజెస్ వస్తాయి, దానివల్ల అన్ని చేంజెస్ వస్తాయి అన్నమాట. ఓవ్యులేషన్ మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కారణం నార్మల్గా మనకి పీరియడ్స్ వచ్చినాక
14th డేకి ఓవ్యులేషన్ అవుతుంది. ఓవ్యులేటరీ పీరియడ్ అంటారు. ఆ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ ఈ పీసీఓడిలో ఏంటంటే ఓవ్యులేషన్ జరగదు, సో ఎగ్ హెల్దీగా ఉండదు. ఓవ్యులేషన్ జరగదు, ఎగ్ హెల్దీగా ఉండడు, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు, పీరియడ్స్ కూడా మిస్ అవుతాయి. సో ఈ ప్రొజెస్ట్రాన్ వల్ల, ఈస్ట్రోజన్ వల్ల ఏంటంటే మనకి గర్భసంచిలో పొర మీద పొర అలా బ్లడ్ అంతా లేయర్గా ఫామ్ అవుతుంది. అది 3-4 మంత్స్కి ఒక్కసారి షెడ్ అవుతుంది. దానివల్ల సివియర్ బ్లీడింగ్ అవుతుంది అనమాట. మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కారణం ఆ ఓవ్యులేషన్ జరగకపోవడమే మెయిన్గా ఇన్ఫర్టిలిటీకి కారణం పీసీఓడిలో. సో మనం దాన్ని ఓవ్యులేషన్ అయ్యేలాగా చేసుకోవాలి. ఫస్ట్ దానికి మెయిన్ మెడిసిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే. ఓవ్యులేషన్ అవ్వడానికి మెడిసిన్ ఇస్తారు, అయినా అప్పటికీ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకా స్టెప్స్ ఉంటాయి, అవి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ పీసీఓడికి ఇప్పుడు నేను చెప్పిన కేసులో 6-7 ఇయర్స్ నుంచి పీసీఓడి ప్రాబ్లం ఉంటే అటువంటి వాళ్ళకు కూడా ఈ లైఫ్ స్టైల్ని కనుక మోడిఫికేషన్ చేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఓకే, కానీ అక్కడ అంటే చాలా సివియర్గా అయిపోయింది అనుకోండి, పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది. పిల్లలు పుట్టడం ఇబ్బంది అయినా మనకి ఐవీఎఫ్ ఇంకా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఇన్ కేస్ అవి చేస్తే కూడా కన్ఫర్మ్ అవుతాయని చెప్పలేము. ఎందుకంటే అవి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు సక్సెస్ అయినా కానీ స్టిల్ బర్త్ అంటారు. స్టిల్ బర్త్ అంటే లెస్ దాన్ 28 వీక్స్ ముందే బేబీ పుట్టేయడం జరుగుతుంది. లో బర్త్ వెయిట్ వల్ల పుట్టడం జరుగుతుంది. ఆ బేబీ సర్వైవ్ అవుతుందో లేదో తెలీదు. ఆ బేబీకి మళ్ళీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా పీసీఓడి వల్ల ఇలా ఫ్యూచర్ బేబీకి కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. వాళ్ళకి పుట్టబోయే బేబీకి కూడా ప్రాబ్లం ఉంటుంది. ఐదర్ సక్సెస్ అవ్వచ్చు, లేదా అబార్ట్స్ అవ్వచ్చు, లేకపోతే లెస్ దాన్ 28 వీక్స్లోనే పుట్టొచ్చు. దీనివల్ల బేబీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఈ పీసీఓడి సమస్య పిల్లలు పుట్టకపోవటమే కాదు, సో పుట్టిన తర్వాత కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి. సో ఇది ఓన్లీ ఇంత పెద్ద సమస్యని వీళ్ళు మరి ఎందుకు ఇంత చిన్న సమస్యగా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి వీళ్ళందరికీ? అంటే స్టూడెంట్స్ 13 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అప్ టు 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి సజెషన్ ఇస్తారు? మెయిన్గా హెల్త్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు చూస్తే మన సొసైటీలో అందరూ హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు. యోగా అని, జుంబా అని, జిమ్ అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ఎక్కువగా హెల్త్ మీద, ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఎలాగో స్టార్ట్ చేస్తున్నారు. సో నేనేం చెప్తానంటే 13 ఇయర్స్ నుంచి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే, ఇప్పుడు బయట పిల్లలు ఏం తింటున్నారో అది మదర్ చూసుకోవాలి. వాళ్ళ హెల్త్ ఎలా ఉంది మదర్ చూసుకోవాలి. సర్టెన్ ఏజ్ వచ్చినాక వాళ్ళకి అర్థం అవ్వాలి. మదర్స్ కూడా వాళ్ళ పిల్లలకి 13 ఇయర్స్ 14 ఇయర్స్ వచ్చాయంటే ఎడ్యుకేట్ చేయాలి ఈ పీసీఓడి గురించి. నాన్న నువ్వు ఇలా ఉంటే నీకు ఇలా అవుతుంది, ఇలా ఉంటే ఇలా అవుతుంది, చూసుకోవాలి నాన్న అని చెప్పి ఫస్ట్ నుంచే మదర్స్ ఎడ్యుకేట్ చేస్తే పిల్లలు కూడా వాటి జోలికి వెళ్లకుండా ఉంటారనమాట. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో యాక్చువల్గా ఇదివరకు పెళ్లి చూపులు జరిగేటప్పుడు మీకు వంట వచ్చా, పాట వచ్చా అని అడిగేవాడు. ఇప్పుడు అది పోద్దేమో, సాంప్రదాయం మీ అమ్మాయికి పీసీఓడి ప్రాబ్లం ఉందా, పీసీఓఎస్ ప్రాబ్లం ఉందా అని అడిగే రోజులు వచ్చేస్తాయి. సో అంటే ఏంటి, వీళ్ళకి వంట వచ్చినా రాకపోయినా పర్వాలేదు, స్విగ్గీస్ చాలా ఉన్నాయి, బట్ పీసీఓఎస్ ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు అనే స్టేజ్కి వస్తారేమో. బికాజ్ మెయిన్ అంటే అందరూ చూసేది ఓన్లీ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం అని. కానీ ఇన్ఫర్టిలిటీ ఒక్కటే కాదు, వాళ్ళు యాంగ్జైటీకి, స్ట్రెస్కి, డిప్రెషన్కి చాలా చేంజెస్ వస్తాయి వాళ్ళ బాడీలో. ఇవన్నీ కూడా లేడీస్కి ప్రాబ్లమేటిక్. ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అనేది పిల్లలు మెయిన్గా జనాలందరికీ తెలిసింది పీసీఓడి, పీసీఓఎస్ ఉంటే పిల్లలు పుట్టరు, ఇది మాత్రమే తెలుసు. కానీ దాని వెనకాల కూడా ఇంకా ఆ లేడీస్కి ఎంత స్ట్రెస్ అవుతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వాట్ దే ఆర్ సఫరింగ్ అనేది జనాలకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మన వాళ్ళు జెంట్స్ భర్తలు జాగ్రత్త, ఎందుకనంటే వాళ్ళ వైఫ్ కనుక ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే చీటికి మాటికి చిరాకు పడటం, కోపం రావటం. ఫస్ట్ ఆవిడ ఆ కండిషన్లో ఉందంటే ఇమ్మీడియట్లీ ఆవిడకి పీసీఓడి ప్రాబ్లం ఏదన్నా ఉందా, పీసీఓఎస్ ప్రాబ్లం ఏముందా కనుక్కుని ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేయగలిగితే కనుక మీ అన్యోన్య దాంపత్యం కొనసాగుతుంది, లేకపోతే ప్రాబ్లం. మామూలుగా లేడీస్ అందరికీ పీరియడ్స్కి 1 వీక్ బిఫోర్ పిఎంఎస్ అవుతుంది ఎట్లయినా. పిఎంఎస్ అంటే ఇట్లా ఇరిటేబుల్ ఉండడము, పీరియడ్స్ సహజంగా. ఈ పీసీఓడిలో ఏంటంటే పీరియడ్స్ రావు కదా, ఇప్పుడు ఆ 1 వీక్ బిఫోర్ ఇరిటేబుల్ ఉన్నదంతా పీరియడ్స్ వచ్చాక పోతుంది. వీళ్ళు పీసీఓడిలో ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ రావు, ఆ ఇరిటేబిలిటీ వాళ్ళకి ఇంకా ఎక్కువైపోతుంది.
అంటే దానివల్ల కూడా ఆ పీరియడ్స్ వచ్చే ముందు 2-3 days ఉన్న సిమ్టమ్స్ ఈ 30 days ఉంటుంది ఇంకా, అంతే కదా, అంతే మంత్ అంతే అంతే. సో అంటే దీనివల్ల కూడా ఫ్యామిలీలో సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో హస్బెండే కాదు, పిల్లలు ఉంటారు, అత్తయ్య మామయ్య వీళ్ళు కూడా ఉంటారు. అంటే ఈవిడకున్నటువంటి ఈ చిన్న సమస్య వల్ల ఆ చిరాకు పడటం కానీ, లేకపోతే ఆ డిస్టర్బ్డ్ మైండ్తో కనుక ఫ్యామిలీ మెంబర్స్తో చేస్తే కూడా అన్నెసర్లీ గొడవలు వస్తాయి. అంటే పీసీఓడి హెల్త్కి సంబంధించిందే కాదు, ఫ్యామిలీకి సంబంధించింది, పిల్లలకి సంబంధించింది కూడా ఆవిడ కాన్సన్ట్రేట్ చేయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందని మనకు అర్థం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ పడకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది? ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఇప్పుడు మనకి జంక్ వల్ల మెయిన్ వస్తుంది కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హై ఫైబర్, గ్రెయిన్స్, మెయిన్గా ఇవన్నీ పల్సెస్ తింటున్నారు కదా, ఇవన్నీ తీసుకోవడము, వెరీ హై ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఇవన్నీ ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే, సో అంటే ఈ డైట్ వల్ల కూడా మనం ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. సో మనం ఏంటంటే ఈ పీసీఓఎస్ పీసీఓడి సమస్యల్ని ఒక చిన్న సమస్యగా పరిగణించకూడదు. ఎందువల్లంటే ఇది ఎక్కడో మొదలై మనకి ఎక్కడో ఎండ్ చేస్తుంది. ఇది అంటే కుటుంబాల్లో సమస్యల కాడి నుంచి క్యాన్సర్ వరకు కారణమయ్యే ఈ పీసీఓడి పీసీఓఎస్ సమస్యల్ని మనం ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఫుడ్ ద్వారా, స్వల్పకాలికమైనటువంటి ఈ యొక్క ఫిజికల్ ఎక్సర్సైజ్ లైక్ యోగా, జుంబా ఇలాంటివి చేయటం వల్ల కూడా దీన్ని అరికట్టుకోవచ్చు అని చెప్తున్నారు మీరు. మన మెటబాలిక్ రేట్ని పెంచుకోవాలి. బిఎంఐ అని ఉంటుంది, బేసల్ మెటబాలిక్ ఇండెక్స్. ప్రతి మనిషికి కూడా వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్కి తగ్గట్టు వాళ్ళ వెయిట్ ఉండాలి, వాళ్ళ హైట్ తగ్గట్టు వాళ్ళ వెయిట్ ఉండాలి. ఇన్ కేస్ అది కానీ 23 కంటే ఎక్కువ ఉంటే ఒబేస్ ఉండడము, ఓవర్ వెయిట్ ఉండడము. సో మనం బిఎంఐ అనేది మనం కంట్రోల్ చేసుకుంటే 10 to 15% పీసీఓడి ఛాన్సెస్ అనేది మనకి తగ్గుతుంది. అది ఓవర్ వెయిట్. ఇప్పుడు వీళ్ళు కొంత వెయిట్ తగ్గితే దాంట్లో 10 to 15% ప్రాబ్లమ్స్ తగ్గినట్టే. వెయిట్ వాళ్ళు తగ్గే ప్రతి కేజీ వెయిట్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నట్టే. ఓకే, సో అంటే నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా లేడీస్ అందరూ కూడా ఒబిసిటీ వల్ల వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా, యాజ్ ఏ యోగా టీచర్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ కంటే కూడా వాళ్ళు వెయిట్ అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వాళ్ళు తీసుకునేటటువంటి ప్రాపర్ డైట్, ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, సో దీనివల్ల ఆటోమేటిక్గా వెయిట్ రిడక్షన్తో పాటు ఈ పీసీఓడి సమస్య కూడా అవుతుంది. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్, బికాజ్ ఆఫ్ పీసీఓడి ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఫ్రమ్ జంక్ ఫుడ్. వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ అంతే కదా. సో దాన్ని ముందు కంట్రోల్ చేయమని, దాని తర్వాత వచ్చేటటువంటిది ఏదైతే ఈ వెయిట్ మేనేజ్మెంట్ మీద తర్వాత కంట్రోల్. వెయిట్ మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ పీసీఓడి ప్రాబ్లమ్స్, వీళ్ళు తినే జంక్ ఫుడ్ వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు. సో దానికి వాల్యూ యాడెడ్ ఏమవుతుందంటే ఈ పీసీఓడి ఉండటం వల్ల ఇన్స్టెడ్ ఆఫ్ 5 to 10 kg వెయిట్ వచ్చేవాళ్ళు. ఇంకోటి లేడీస్కి ఇంకో సమస్య ఏంటంటే థైరాయిడ్ సమస్య. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థైరాయిడ్ కూడా యాడ్ అవుతుంది. థైరాయిడ్ కూడా మన మెటబాలిజంని డౌన్ చేస్తుంది. దానికి తోడు పీసీఓడి వచ్చింది అనుకోండి, ఇంకా మెటబాలిజంని డౌన్ చేస్తుంది. మన మెటబాలిజం హై ఉంటే మన క్యాలరీ బర్నింగ్ అనేది హై ఉంటుంది. సో దట్ మనం లీన్గా కనిపిస్తాం. అంటే మన క్యాలరీ బర్న్స్ అయితేనే మనము లీన్గా కనిపిస్తాం. ఇందులో మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోయింది అనుకోండి, క్యాలరీస్ బర్న్ అవ్వవు. సో దట్ వాళ్ళు క్యాలరీస్ బర్న్ అవ్వకపోతే అవి బాడీలోనే ఉండిపోతాయి. ఎక్స్ట్రా కార్బ్స్ లాగా, ఫ్యాట్స్ లాగా బాడీలో స్టోర్ అయిపోతుంది. ఆబ్వియస్లీ ఒబేసిటీకి లీడ్ చేస్తున్నది. ఓకే, ప్రైమ్ 9 హెల్త్ ఒక గ్రేట్ ఇనిషియేటివ్ని తీసుకుంది, న్యూట్రీ మదర్ కాన్సెప్ట్. ఈ న్యూట్రీ మదర్లో ఇటువంటి ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని, శాస్త్రీయంగా పరిష్కారాలని ఇవ్వటం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, ఇటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండేటటువంటిగా ఈ మదర్ని ఎడ్యుకేట్ చేయాలన్న ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. దీనికి కూడా ఊహ గారు ఎంతో సపోర్ట్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఊహ గారు, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.